భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామములు శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 200కు పైబడిన దేశాలు క్రిస్మస్ ఆరాధనలో సంతోషంలో మంచి క్యారల్స్ చేసుకుంటూ విషెస్ చెప్పుకుంటూ అందరూ సంతోషంగా ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి కాముకుడు, ప్రపంచానికి ఆరాధ్య దైవము, తన యొక్క జీవితాన్ని ప్రపంచం కోసం త్యాగం ఇచ్చిన మహనీయుడు, మహానుభావుడు, సత్పురుషుడు, ప్రపంచానికి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ ఆరాధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంటే మన ఇండియాలో పరిస్థితి వేరు. అన్ని చోట్ల ఆరాధనలు సంతోషంగా ఈసారి క్రిస్మస్ చాలా ఎక్కువగా ఇండియాలో కూడా చేశారు. అయినప్పటికీ కళ్ళు కుట్టుకునే తత్వంతో లేకపోతే ఒళ్ళు మండో కడుపు మండో వారికి మరి ఏం కాలిందో తెలియదు, కానీ కొంతమంది అయితే ఉన్మాదపు ఛాయలు క్రిస్మస్లో చూపించారన్నది వాస్తవం. ఎలాంటి ఛాయలు చూపించారంటే కొన్ని మత ఉన్మాద సంస్థలు పనిగట్టుకొని 25 చోట్ల దాడులు చేశారు. క్రిస్మస్ చేసుకున్న వారి మీద క్రిస్మస్ డెకరేషన్స్ని పాడు చేసి, క్రిస్మస్ ఆరాధనని పాడు చేసి, క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు చేసినటువంటి పరిస్థితులు చూస్తే చాలా బాధాకరమైన విషయం. మరి వాటిని మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా క్రైస్తవ దేశాలుగా ఎక్కువగా ఉన్నాయన్నది వాస్తవం. అయితే మరి క్రైస్తవులు ఎందుకు ప్రపంచాన్ని అలుముకున్నారంటే మీరు చెప్తున్నట్టుగా దొంగ మాటలు, దొంగ లేకపోతే చరిత్ర చెప్పడం కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క బోధన విధానం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఎదుటివారిని ఆదరించు, ఎదుటివారికి సహకరించు, ఇదే క్రిస్మస్లో మనకు కనపడుతుంది. పేదలకి సహకరించడం, పేదలు ఎవరైనా ఉంటే వారికి ఈ చలిలో దుప్పట్లు పంచడం, భోజనాలు పెట్టడం, ధన సహాయం చేయడం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ రోజున లేదంటే ఈ క్రిస్మస్ నెలలో ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే కళ్ళు కుట్టినటువంటి ఎవరైతే ఈ యొక్క మత ఉన్మాదపు సంస్థలు ఉన్నాయో 25 చోట్ల ఈ భారతదేశంలో దాడులు జరిగాయి. రాంచీ, కరాచీ, రాయ్పూర్ అండ్ ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు బిలాస్పూర్ అనే చోట కూడా దాడులు జరిగాయి. ఎంత ఘోరమైన దాడులు అంటే అవి. మరి క్రైస్తవులు ఆరాధన చేసుకుంటే లేదా క్రిస్మస్ చేసుకుంటే, క్రిస్మస్ ఆరాధన చేసుకుంటే మీకేంటి నొప్పి? సూటుగా అడుగుతున్నాను మీ బోటి వారందరికీ కూడా. ఇండియా వ్యాప్తంగా ఈ మత ఉన్మాదం వేళ్ళూనికిపోయింది. క్రైస్తవులు చేసుకుంటున్న ఈ యొక్క క్రిస్మస్ అంటే వారికి మంట వచ్చేస్తుంది. క్రైస్తవులు ఆరాధన చేసుకుంటే, క్రైస్తవులు మంచి కార్యాలు చేస్తే శాంతి కాముకులుగా ఈ భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుతంగా ఉండాలని ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ, ప్రతి ఒక్కరు బాగుండాలని ప్రార్థన చేస్తూ, ప్రతి దేశము, నాయకులు, ప్రజలు బాగుండాలని ప్రార్థించే ఏకైక ధర్మం ఏదని ఉంటే అది క్రైస్తవ్యం. దాన్ని మరి పాడు చేయాలని లేదంటే దాన్ని మొత్తంగా లేకుండా చేయాలని కుట్ర పడినటువంటి సంస్థలు భారతదేశంలో ఈరోజు ఒక్కొక్కటిగా పుట్టుకు వస్తున్నాయి అనడానికి నిదర్శనం ఈ దాళ్లే. 25 చోట్ల దాడులు జరిగాయి. ఎలాంటి భయంకరమైన దాడులు క్రిస్మస్ రోజున చేశారో ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. The videos of Christian groups in different parts of the country, particularly in tribal parts, being browbeaten, threatened, even assaulted by self-styled Hindu vigilante groups reveals just what the normalization
टेढ़े लगा के मारते हैं तुम लोग को, बाकी चर्चे ऐसे नहीं समझना, समझे? पागल नहीं है, बिना अथॉरिटी के चला रहे, चल समझे, सब अथॉरिटी है, बोलने ना कैमरे में, और आज आप धक्के दिखा रहे थे, हम देख लेंगे एक बार और। मैं ये पूछना चाहता हूँ मिस्टर फादर से, चर्च का फादर से मैं पूछना चाहता हूँ कि जीसस क्राइस्ट का ग्रंथ का नाम बताओ। ग्रंथ करके नहीं है भैया। हाँ हाँ, क्या है? द गॉस्पेल ऑफ जॉन, वो सब क्या चीज है? बाइबल क्या चीज है? धार्मिक ग्रंथ। धार्मिक ग्रंथ है। ये कहाँ से मैन्युफैक्चर हुआ है? जस्ट टेल मी, कहाँ से मैन्युफैक्चर हुआ है? Of course, it was not printed in India. भारत वर्ष में ये पैदा हुआ ही नहीं था। विदेशी क्रिश्चियन लोगों का, विदेशी भाषाओं का बाइबल हमारे इंडिया में चलेगा नहीं। हमारा क्या है? चारों वेद है, मनुस्मृति है, उपनिषद है। हम कोई भी क्रिश्चियनों का बाइबल को फॉलो नहीं करेंगे। Am I clear? बोलो। ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओके, जय श्री राम। जीसस क्राइस्ट इज नॉट आवर्स। जीसस क्राइस्ट इज नॉट आवर्स। చూశారు కదండి ఆ వీడియోని. ఎంత ఘోరం అంటే, మరి క్రిస్మస్ ఆరాధన చేస్తున్న వారి మీద దాడి చేయడం, చర్చిల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు, టోటల్గా వాడికి గుండేసుకొని మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నాడంటే, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు, యేసుక్రీస్తు మన దేవుడు కాదు, యేసుక్రీస్తు ఎవరికి పుట్టాడు, ఇలాంటి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇలాంటి ఛాయలు కలిగి ఇలాంటి భయానక వాతావరణంలో ఒకవేళ ఇదే కొనసాగితే భారతదేశంలో ఖచ్చితంగా మత గొడవలు జరిగి, మతదాడులు జరిగి, భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాల మధ్య అవమానం పొందుతుంది. ఇది వాస్తవం. ప్రపంచం అంతా ఇదంతా చూస్తుంది. మీరు అనుకుంటున్నారేమో సోషల్ మీడియాలో జరిగినవి ప్రపంచ దేశంలో ఉన్నవారు చూడరని మీరు అనుకుంటే, ఇదే పరిస్థితి ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులు, ఆ క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పెద్దలు, క్రైస్తవ దేశాలని ఆధిపత్యం చేస్తున్నటువంటి, పరిపాలిస్తున్నటువంటి అధికారులు, నాయకులు, రాజులు వారు చూశారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? తిరిగి అక్కడున్న మరి హిందూ సోదరుల మీద ఒకవేళ అక్కడ గుళ్ళు కట్టారు, వేరే దేశాల్లో గుళ్ళు కట్టారు, అక్కడ కూడా పూజలు చేస్తారు, పండగలు చేస్తారు. అదే పరిస్థితి ఇతరాత్ర దేశాల్లో క్రైస్తవులు చేస్తే ఎలా ఉంటుంది? ఇది సమంజసం అంటారా? ఇది న్యాయం అంటారా? ఆలోచించండి. ఎంత దారుణం అండి. చూసారా, క్రిస్మస్కి అంతా డెకరేషన్ చేసుకుంటే దాన్ని పడగొట్టి పాడు చేసి, చర్చిల్లోకి వచ్చి క్రిస్మస్ రోజున ఆరాధన చేసుకుంటే జై శ్రీరామ్ అని అంటారా? ఎంతవరకు సమంజసం ఇది? మీరు చేసుకున్న పండగల్లోకి, లేకపోతే మీరు చేసుకుంటున్నటువంటి ఆ యొక్క ఆరాధనలోకి లేదా పూజల్లోకి వచ్చి ఇదే పరిస్థితి వచ్చి క్రైస్తవులందరూ వచ్చి ఒకవేళ అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్, దేవుడికి మహిమ కలుగుగాక, స్తుతి కలుగుగాక అని మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ అది పాడు చేశారనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? తప్పు కదా. క్రైస్తవులు ఎవరు అలా చేయరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రేమను నేర్పించారు, శాంతిని నేర్పించారు, సౌభ్రాతృత్వాన్ని నేర్పించారు, సమాధానాన్ని నేర్పించారు. క్రైస్తవులందరూ కలిసి ప్రపంచ దేశాలు లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా అందరూ బాగుండాలని ప్రార్థించాలి. అన్ని దేశాలు అభివృద్ధి చెందాలి. ఇలాంటి నీతియుక్తమైన, ధర్మయుక్తమైన మంచి మాటలు చెప్పిందే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పుట్టాడనగానే ఆ ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటే
ఆయన యొక్క ఆరాధనలు చేసుకుంటూ ఉంటే మీకు ఏంటండి నొప్పి? నాకు అర్థం కావట్లేదు. మత సంస్థలు ఉన్నాయి కదా చాలా, మీకు చెప్పక్కర్లేదు, పేరులో చాంతాడంత లిస్ట్ ఉంటుంది. మరి వాళ్ళందరికీ ఏంటి నొప్పి, ఏంటి బాధ? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఈ భారతదేశంలో యేసుక్రీస్తు ఖ్యాతి పెరిగిపోతే ఇతరత్ర మీ ఆరాధనలకు ఏమైనా ఇబ్బంది అవుతుందనా? లేదా మీరు ఆరాధించుకునే మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఖ్యాతి ఏమైనా తగ్గిపోతుందనా? లేకపోతే యేసుక్రీస్తు గొప్పోడని తెలిసిపోతే భారతదేశం అంతా మారిపోతే మరి ఈ మత సంస్థల ఉనికి కానీ, లేదా మత నాయకుల ఉనికి కానీ, ఆ మత సంస్థలు నడిపిస్తున్న ఆ మత పెద్దల ఉనికి కానీ పాడైపోతుందని భయపడుతున్నారా? లేకుండా అసలు పోతుందని భయపడుతున్నారా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? చూశారు కదండి, 25 చోట్ల అతి భయంకరంగా కూడా కాదు, అతి భయంకరంగా దాడులు చేశారు. క్రిస్మస్ ఆరాధనని పాడు చేయడం, చర్చిలోకి వెళ్ళి జై శ్రీరామ్ అనడం, ఆ యొక్క డెకరేషన్స్ని పాడు చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇదేనా భారతదేశం మనకిచ్చిన స్వాతంత్ర్యం? ఇదేనా మత స్వాతంత్ర్యం అంటే? ఎదుట చాలా పెద్ద మాట్లాడుతూ ఉంటారండి కొంతమంది, చాలా పెద్ద పెద్ద స్పీచెస్ ఇస్తూ ఉంటారు. భారతదేశంలో అందరూ కలిసి ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద ఈ యొక్క మత నాయకులు ఎవరైతే ఉన్నారో మొన్న ఈ మధ్య కూడా మాట్లాడారు. వీళ్ళందరూ కూడా బయటకైతే స్పీచ్ ఇస్తున్నారు, లోన మాత్రం క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారా? క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? అలా చేయాలనుకుంటే మొదట దేవుడు చూస్తూ ఉన్నాడు. అలా చేయాలనుకున్న మీరే ఏదైతే క్రైస్తవుల మీదకి తీసుకురావాలనుకుంటారో తిరిగి మీ మీద ఖచ్చితంగా వస్తుంది, ఇందులో డౌట్ లేదు. ఆలోచించండి ఒకసారి. భారతదేశమా, భారతదేశ ప్రజలారా, ప్రపంచంలో ఉన్న భారతీయులారా, భారతీయ క్రైస్తవులారా, భారతీయ హిందువులారా, భారతీయ ముస్లిమ్స్లారా, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇతరత్ర మతానికి సంబంధించిన లేదా వారి యొక్క ధర్మాలకు సంబంధించిన వారులారా ఆలోచించండి. క్రైస్తవుల మీద ఎంత అక్కసుతో ఇలాంటి భయానక కార్యక్రమాలు చేస్తున్నారు. మైనారిటీస్గా ఉన్నవారిని పేర్లు చెప్తూ ఎక్కువగా దాడులు చేసేది క్రైస్తవ్యం మీదే. క్రిస్మస్లో ఇలాగా భయంకర దాడులు జరిగితే ఏ క్రైస్తవుడికి బాధ ఇది చెప్పండి? నాకు బాధ వేసి మీ ముందుకు వచ్చాను. ఏంటిది అది? ఏంటిదా పద్ధతి? ఏంటిదా వ్యవహారం? ఏంటిదాకా వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని భారతదేశంలో? మాకు ఆరాధించుకునే హక్కు లేదా భారతదేశంలో? మేము క్రిస్మస్ చేసుకోకూడదా? క్రిస్మస్ ఆరాధనలు చేసుకోకూడదా? మేము క్రిస్మస్ డెకరేషన్స్ చేసుకోకూడదా? క్రిస్మస్లో యేసుక్రీస్తుని గొప్పవాడిగా ప్రకటించుకోకూడదా? ఏంటిది పరిస్థితి ఏంటి? ఇకపోతే మరొక చోట ఇంకొక విషయాన్ని మీకు నేను చూపిస్తాను. బిలాస్పూర్లో ఒక చర్చిలోకి వెళ్ళి బీజేపీ నాయకురాలు మహిళలపై ఎలాంటి దాడి చేస్తుందో ఒకసారి అది కూడా చూడండి. క్రిస్మస్ రోజున అది కూడా ఒకసారి చూడండి. చూసారు కదండి, ఎంత దారుణం ఇది. ఏంటిది? ఆవిడ ధైర్యం ఏంటి? కాషాయ రంగు డ్రెస్ వేసుకొని వెళ్ళి క్రైస్తవుల మీద, అక్కడ కూర్చున్న వారి మీద దాడులు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? బీజేపీ నాయకురాలు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలన్నీ భారతదేశంలో క్రైస్తవుల ఓట్లు మీకు కావాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు క్రైస్తవుల యొక్క ఆరాధనలు మీకు పట్టింపు లేదు, వారి మీద దాడులు జరిగితే మీకు పట్టింపు లేదు. మరి ఎలాంటి దాన్ని ఏమంటారంటే ఈ యొక్క మా మీద ఎంత మారడి తల్లి ప్రేమ చూపిస్తారంటే మామూలు ప్రేమ కాదు. క్రైస్తవులు భారతదేశంలో ఉండాలి, క్రైస్తవుల ప్రగతికి, ఈ యొక్క భారతదేశ ప్రగతికి కారణం వారే. మరి భారతదేశానికి చదువు చెప్పింది, విద్యనిచ్చింది, జ్ఞానాన్ని పెంపొందించింది, లేదా ఈ యొక్క వైద్యాన్ని అందించింది, ఎక్కువ సేవ చేసింది. భారతదేశానికి మన మదర్ తెరిసా లాంటి వారు నోబెల్ శాంతి బహుమతి కూడా తీసుకొచ్చారు. ఇలాంటి ఉపన్యాసాలు, ఇలాంటి ఓకదంపుడు ప్రసంగాలు ఎన్నో చేస్తూనే ఉన్నారు. కానీ క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ఏ నాయకుడు నోరెత్తట్లేదు, మీడియా అసలు ముందుకు రావట్లేదు. మరి మన మీడియా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ఏమైపోయింది? ఈ దాడుల గురించి ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు తప్పని చెప్పలేకపోతున్నారు? నాయకులు ఉన్నారు కదా, నాయకులు, పార్టీలు చాలా ఉన్నాయి, నాయకులు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమండి మరి మొన్న ఏమనంటే గౌరవ వేతనం ఇచ్చారండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు గౌరవ వేతనం ఈ యొక్క క్రిస్మస్ని పురస్కరించుకొని పాస్టర్స్కి గౌరవ వేతనం ఇచ్చారు. చాలా సంతోషం అండి. ఇందుని బట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు. గౌరవ వేతనం ఇచ్చి క్రైస్తవులకు గౌరవం తీసేస్తే ఉపయోగం ఏమండి? తెలుగు రాష్ట్రాల్లో, ఈ భారతదేశంలో
జరుగుతున్నటువంటి దాడుల మీద ఏ నాయకుడు మాట్లాడట్లేదు, ఏ సీఎం మాట్లాడట్లేదు, ఏ అధికారి మాట్లాడట్లేదు, ఏ మీడియా ముందుకు రావట్లేదు. ఆశ్చర్యం ఏంటంటే మరొక అద్భుతమైన సంగతి మీకు చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఎప్పుడూ లేనిది, ఎక్కడా కనపడలేంది, మోదీ గారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? క్రిస్మస్ చేయడానికి ఆ యొక్క ఆర్సీఎం చర్చికి వెళ్ళారండి. క్రిస్మస్లో పాల్గొనడానికి ఢిల్లీలోని వెళ్ళారండి. ఒకసారి ఆ విషయం కూడా మీకు తెలుసు, ఒకసారి చూడండి ఏం చేస్తున్నారు అక్కడ. మోదీ గారు చక్కగా నమస్కరించి చక్కగా ప్రార్థన ఆ యొక్క మరి ఫాదర్స్తో చేసుకోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆ విషయం కూడా ఒకసారి చూడాలి మీరు. And bring peace, justice, and goodwill to our nation and the world. We praise you for your glory. On this Christmas morning, we give you thanks for the gift of your only Son, Jesus. చూశారు కదండి, చాలా సంతోషం. ఒక పక్క నుంచి ఇలా దాడులు జరుగుతుంటే మోదీ గారు వెళ్ళి ఒక పక్క నుంచి ఆరాధనలో పాల్గొన్నారు. మోదీ గారు ఆరాధనలో పాల్గొనడం సంతోషమే, కానీ ఇది స్ట్రాటజీతో జరుగుతుందా, లేకపోతే నిజంగానే ఆరాధనలో పాల్గొన్నారా, నిజంగానే యేసుక్రీస్తు అంటే ఆయన భక్తి వచ్చిందా? ఒకవేళ వస్తే మంచిదే. మరి నిజంగా మోదీ గారు మరి యేసుక్రీస్తుని లేదంటే క్రైస్తవ్యాన్ని గౌరవించిన వారైతే జరిగిన దాడుల మీద ఖచ్చితంగా పీఎం గారు స్పందించాలి. బీజేపీ నాయకులే కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి చర్చిల మీద దాడులు చేస్తుంటే మోదీ గారు స్పందించి వారికి శిక్ష పడేలా చేయాలి. క్రైస్తవులకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. మేము క్యారల్స్ చేసుకున్నా, ఆరాధన చేసుకున్నా, ఒకవేళ మాకు సంబంధించినటువంటి ఏ ఈవెంట్స్ క్రైస్తవులు చేసుకున్నా వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఏ చర్చి మీద దాడి జరిగినా ఇమ్మీడియట్గా పీడీ యాక్ట్ పెట్టేయండి. ఎవరి మీద ఒకవేళ దాడి చేస్తే ఇలాంటి చట్టాలు తీసుకుని రండి. ఇలా మా మీద దాడులు చేసిన మళ్ళీ రౌడీ షీటర్లుగా వారిని మరి సమాజంలో చూపించండి. మన ఈ మధ్య ఎవడైనా తప్పు చేస్తే రోడ్ల మీద నడిపించుకొని తీసుకెళ్తున్నారు, బాగుంది. ఈ కల్చర్ కూడా క్రైస్తవ్యంలోకి తీసుకొని రావాలి. ఎవడైనా చర్చిల మీద, క్రైస్తవుల మీద, బైబిల్ మీద, సేవకుల మీద దాడి చేస్తే వాళ్ళని రోడ్డు మీద తీసుకొని వెళ్ళి క్రైస్తవుల మీద దాడి చేసాడు ఈడని సమాజానికి తెలిసేలా ఎలాంటి చట్టాలు తీసుకొస్తారా అండి? మేము మనుషులం కాదా? మాకు భారతదేశంలో మాకు జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ఓటు హక్కు, ఇలాంటివి ఎన్నో హక్కులు ఉన్నాయి. కాకపోతే మేము ఆరాధించుకుంటే మాత్రము ఆ హక్కు మాకు లేకుండా చేయాలనుకుంటున్నారు. మా యేసు ప్రభుని మేము ఆరాధించుకునే హక్కు లేకుండా, మా క్రిస్మస్ మేము చేసుకునే హక్కు లేకుండా, మా నాన్న మేము బ్రతుకుతూ ఉంటే, మా పరిస్థితుల్లో మేము ఆరాధనలు చేసుకుంటుంటే మా మీద మరి ఈరోజు శాంతి కాముకులుగా ఉన్న మా మీద దాడులు చేస్తూ ఎవరు జోలికి పోకుండా మా మట్టుకు మేము ఆరాధన చేసుకొని ప్రార్థించుకొని అందరి బాగు కోసం చారిటీ చేస్తున్న క్రైస్తవుల మీద అక్కసు చూపిస్తూ దాడులు చేస్తున్న వారి మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి చట్టాలు తీసుకొస్తుంది? మీడియా ఒక పక్కే కొమ్ము కాస్తున్నారండి. మీడియా వారు ఇలాంటివి జరిగినప్పుడు ఏది తీసుకురారు. దగ్గినా తుమ్మినా మరి సినిమా స్టార్లు వెనకాల పారిపోతారు, ఏమండి రాజకీయ నాయకుల వెనకాల వెళ్ళిపోతారు. ఏం క్రైస్తవులకి ఏమైనా అన్యాయం జరిగితే చెప్పరేమి, ఎక్కడో ఏదో జరిగితే గుళ్ళు గురించి బాగా ప్రకటిస్తారు, గుళ్ళు గురించి బాగా చూపిస్తారండి. మీ ఛానల్స్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీవీ ఛానల్స్ వారు, భారతదేశంలో ఉన్న టీవీ ఛానల్స్ వారు, మరి టీవీ ఛానల్స్లో ఎక్కడ కూడా ఇలాంటి దాడులు జరిగాయని 25 చోట్లండి దాడులు జరిగాయి, 1-2 కాదు. మీకు చెప్పాను, ఢిల్లీ, బిలాస్పూర్, రాయ్పూర్, రాంచీ, 2 తెలుగు రాష్ట్రాలు, ఇంకా చాలా చోట్ల ఏమైంది? వీళ్ళకి ఏమైంది? మత పిచ్చి పట్టింది. మొన్న ఈ మధ్య మన ఈయన మాట్లాడుతూ ఉన్నారండి, ఆయన చిన్నజీఆర్ గారు మాట్లాడుతాను అంటాడు, అన్ని మతాలు ఇక్కడ ఉండాలి, క్రైస్తవులకి మేము వ్యతిరేకం కాదని అన్నారు. మరి ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. చిన్నజీఆర్ గారు మీరు మాట్లాడతారా? తప్పని చెప్పగలరా? ఎందుకండి డ్రామాలు చేస్తున్నారు మీరు అందరూ? క్రైస్తవ్యాన్ని లేకుండా చెయ్యాలి, భారతదేశంలో తుడిచిపెట్టాలని అనుకుంటే మీ తలకి మీరే కొరువు పెట్టుకున్నట్టు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, మా పక్షాన దేవుడు ఉన్నాడు.
మమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు మా పక్షాన ఉన్నాడు, మేము చేసే ప్రతి పనిని చూస్తూ ఉన్నాడు, మీరు చేసే ప్రతి దాడిని చూస్తూ ఉన్నాడు, మీరు చూపించే ప్రతి అక్కసుని చూపిస్తూ ఉన్నారు, మీ యొక్క డ్రామాలన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. మర్చిపోకండి నాయకులారా, మరి ధర్మ పరిచారకులని చెప్పుకుంటున్న వారులారా, పీఠాధిపతులారా, మరి అధికారం మీద ఉన్న అధికార గద్దెనెక్కి ఉన్నటువంటి వారులారా, అందరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. తగిన నిర్ణయ కాలంలో వారి వారి క్రియలను బట్టి దేవుడు తప్పకుండా వారికి ప్రతిఫలం ఇస్తాడు, మీరు చూస్తారు. ఇకపోతే మన మీద ఎంత అక్కస్సు అండి క్రైస్తవులారు, ఎక్కడైనా మేలుకోండి. ఒక్కటికండి, భారతదేశ వ్యాప్తంగా అందరూ ఒకటి అవుదాం, సంఘటితం అవుదాం. మనకిచ్చినటువంటి ఈ ఫ్రీడమ్ని కాపాడుకుందాం. మనకు మాట్లాడే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, యేసుక్రీస్తుని ఆరాధించుకునే హక్కు ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులారా, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులారా, ఇందు మూలంగా 2 చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులారా, భారతదేశంలోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులారా, ఎక్కడైనా మేలుకోండి. మనం అందరూ కలిసి ఒక కార్యాచరణ చేద్దాం. ఒక కార్యాచరణ మేము ఆలోచిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా ఒక సంఘటితమైన ఒక గొప్ప కార్యక్రమం చేయాలని మరి మేము తలపెట్టాం. దాని కొరకు ప్రార్థన చేయండి. ఇలాంటి వాటి మీద ఒక మంచి కార్యాచరణ చేసి మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమం చేసి మరి క్రైస్తవుల పట్ల జరుగుతున్న ఈ యొక్క అమానవీయమైన అమానుష కార్యక్రమాలకి చెక్ పెట్టి భారతదేశంలో క్రైస్తవ్యానికి ఒక ప్రొటెక్షన్ తీసుకురావడానికి ఒక బలీయమైన కార్యక్రమం మనం చేయడానికి మనం ముందుకు వెళ్తున్నాం. త్వరలోనే మీకు అది నేను ప్రకటిస్తాను. దానికోసం మేము కార్యాచరణ చేస్తున్నాం, పెద్దలతో మాట్లాడాం. వాటన్నిటి విషయం మీ ముందుకు నేను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. మనం అందరం ఒకటవుదాం. ఇక డెనామినేషన్స్ పక్కన పెట్టండి. చూశారు కదా పరిస్థితులు. డెనామినేషన్ పక్కన పెట్టండి, పార్షియాలిటీ పక్కన పెట్టండి, వ్యతిరేకత పక్కన పెట్టండి. క్రీస్తునందు మనమందరం ఒక్కలం, మనమందరం ఒక్కటి, మనమందరం ఒకే నినాదంతో ముందుకు వెళ్దాం. భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని మనం కాపాడుకుందాం. భావితరాలకి మన క్రైస్తవ్యాన్ని అప్పగిద్దాం. భావితరంలో రాబోవు మన పిల్లల్ని మనకు అప్పగించిన బాధ్యతల్ని, దేవుడు మనకిచ్చిన పనిని బలీయంగా చేయుట కొరకు మనందరం సంఘటితం అవుదామని, జరిగిన ఈ పర్యావాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు తలపోసుకుంటూ ప్రార్థిస్తూ వీటి మీద కార్యాచరణ చేసి, మరి నాయకులు, అధికారులు, మీడియా ఎలాంటి అక్కసు మన మీద చూపిస్తుందో మీ అందరూ చూశారు. కాబట్టి ఇందు మూలంగా క్రైస్తవ ప్రపంచమా, మేలుకోండి, కళ్ళు తెరవండి, మరి మారు మనసు పొందండి. ఈ విషయమై క్రీస్తునందు మారడం కాదు, మనం అందరూ ఒక్కటవుదామని మారు మనసు పొందండి. ఒక కార్యాచరణ చేద్దామని మారు మనసు పొందండి. గొప్ప కార్యాలు ఈ భారతదేశంలో చేయడానికి మనం సిద్ధపడదామని, ఒక్కటవుదామని, మరి మనం అందరూ కూడా కార్యాచరణ చేయాలని, మనమందరం ఒకటవుదాం, కలిసికట్టుగా దేవుడి కొరకు బ్రతుకుదాం. మరి గొప్ప దేవుని రాజ్యాన్ని భారతదేశంలో మనం బలపరుద్దాం. మన భావితరాలని ప్రభు కొరకు సిద్ధం చేద్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.